అసలు జెమినీ టీవీ ఫస్ట్ ట్యాంక్ మేధావికి మెంటలోడికి తేడా. ఓంకారు, రజనీ అండ్ జైతి వీళ్ళందరికీ అక్కడ ఆర్గనైజేషన్తో ఒక సంబంధం ఉంది. ఏ సంబంధం లేకుండా వచ్చిన ఏలియన్ నేనే. చాలా మంది సెలబ్రిటీస్ కూడా నీ వెహికల్ దగ్గరకు వచ్చి నీతో మాట్లాడి రేడియో స్టేషన్ ని ఒక క్యాంటర్ లోకి మార్చారు. మూవింగ్ రేడియో స్టేషన్ చేశారు. నీ మీద పడి కొట్టడం, అదే దాడి చేయడం, అదే ఇవన్నీ కూడా. బట్ అది జరిగినప్పుడు ఏమన్నా అనవసరంగా ఇందులో వెళ్ళిపెట్టాను. అనవసరంగా ఇప్పుడు నన్ను టచ్ చేశారు వీళ్ళు. ఇప్పుడు నేను ఏంటో చూపిస్తాను అనే రకమైన ఫీలింగ్ ఉంది తప్ప అసలు జెమినీ టీవీ ఫస్ట్ ట్యాంక్. ఎందుకంటే జయతి అండ్ మొదటి ఓంకార్, అలాగే రజనీ, వీళ్ళందరూ శేఖర్ భాష. సో వాళ్ళు డైవర్షన్ అయ్యారు, వేరే ఫీల్డ్ లోకి వెళ్ళి. నువ్వు కూడా మధ్యలో మూవీ కూడా డైరెక్ట్ చేసావు. అసలు ఇది పక్కన పెడితే విజయ్గా అది అందరికి కొత్త, అంటే రేడియోలో చేస్తున్నారు. అంటే రేడియో నుంచి టీవీకి వచ్చిన వాళ్ళు చాలా, బట్ నేను టీవీ నుంచి రేడియోకి వచ్చాను. అవును, ఫస్ట్ విజయ్గా అంటే ఓంకారు, రజనీ అండ్ జైతి వీళ్ళందరూ ఆల్రెడీ అప్పటికి జెమినీలో లెటర్స్ చదివే ప్రోగ్రామ్ కావచ్చు, లేకపోతే తేజ న్యూస్ లో సమ్ స్పోర్ట్స్ సెషన్ ఇట్లాంటివి ఓంకారు వీళ్ళు చేయడం అనేది. బట్ నేను వీళ్ళందరికీ అక్కడ ఆర్గనైజేషన్తో ఒక సంబంధం ఉంది. ఏ సంబంధం లేకుండా వచ్చిన ఏలియన్ నేనే. సో రావడం ఏం తెలియదు కదా మనకి. ఇక బచ్చగాడలం హై బుచ్చి ప్రోగ్రామ్, సో వీడికి పిల్లల ప్రోగ్రామ్ ఇచ్చేయండి అని చెప్పి. సో అందరికి పెద్ద పెద్ద ప్రోగ్రాంలు, మనకి మాత్రం పిల్లల ప్రోగ్రామ్. అయితే హాయ్ బుజ్జి మన ఓంకార్ కూడా చేశాడు. ఇప్పుడు లాస్ట్ లో ఈవినింగ్ కొన్ని టైంలో చేశాడు, హాయ్ బుజ్జి చేశాడు. తను డైరెక్ట్ చేశాడు, నువ్వు డైరెక్ట్ చేశాడు. అయితే దాన్ని రిలీజ్ దాకా వచ్చిందా? ఇదా రిలీజ్ అయింది ఆల్రెడీ, యూట్యూబ్ లో కూడా ఉంది. మూవీ నేమ్ చెప్పేసి ఒకసారి. వెతికా నేను నా ఇష్టంగా, అంటే మీరు కొంచెం పెద్ద టైటిల్ అనిపిస్తుంది. యాక్చువల్గా ఎక్కడున్నావే అనేది టైటిల్. దానికి మా హీరో కమ్ ప్రొడ్యూసర్ కమ్ కొరియోగ్రాఫర్ కమ్ ఫైట్ మాస్టర్ అన్ని ఆయనే. ఆయన పక్కన డబ్బులు పెట్టి తీసుకున్నప్పుడు ఆయన ఇష్టాన్ని మనకు కాదనకూడదు కదా అని ఆయన నచ్చిన టైటిల్ పెట్టాం అనమాట. వెతికా నేను నా ఇష్టంగా. పాటలు మొత్తం సూపర్ హిట్ యాక్చువల్లీ. సో వీరైతే ట్రై చేసి చూడండి, వెతికా నేను నా ఇష్టం. ఖచ్చితంగా, ఎందుకంటే నీ టేస్ట్ డిఫరెంట్. మనం మూవీస్ కూడా దాంట్లో నా క్రెడిట్ ఏం లేదు. మ్యూజిక్ డైరెక్టర్ మాలిక్ అని, అంటే డైరెక్టర్ నువ్వు చేయించుకుంటావు, కొన్ని ఐడియాస్ అయితే ఇస్తావు. టు బి ఆనెస్ట్, పాటలు అద్భుతంగా వచ్చినాయి. దానికి కారణం కంప్లీట్ క్రెడిట్ గోస్ టు మ్యూజిక్ డైరెక్టర్ మాలిక్. అనంతపురం నుంచి వచ్చి చేసిపోయారు. తర్వాత పాపం ఎక్కడున్నారో తెలియదు. అండ్ అలాగే ఫైట్స్ ఇవన్నీ ఆల్రెడీ ముందే సగం చిత్రీకరణ జరిగిపోయింది నేను రాకముందు. సో డ్రామా పార్ట్ వరకు నేను డైరెక్ట్ చేశాను. యాక్షన్ పార్ట్, సాంగ్స్ పార్ట్ ఈయన ఆల్రెడీ తీసేసుకున్నాడు, బికాస్ హీ హ్యాస్ సమ్ ఎక్స్పీరియన్స్. సో ఆ రకంగా నా పేరు వేయడం జరిగింది. స్టోరీ అంతా అయిందే, స్టోరీ స్క్రీన్ ప్లే అంతా అయిందే, బట్ డైరెక్షన్ టు సమ్ ఎక్స్టెంట్ ఆఫ్ ద డ్రామా ఈజ్ మైన్. అదే